తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి రాజాసింగ్కు సంబంధించిన అంశంలోనే. మొన్నటి వరకు బీజేపీలో కట్టర్ హిందూ అంటే రాజాసింగ్, బీజేపీ ఏదైనా ప్రోగ్రాం తీసుకున్నదంటే దాన్ని సక్సెస్ చేయడంలో రాజాసింగ్ పాత్ర కీలకంగా ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో రాజాసింగ్ బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయలే, ఎమ్మెల్యే పదవిగా నేను కొనసాగుతూనే ఉంటా, నన్ను గెలిపించింది బీజేపీ కాదు గోషామహల్ ప్రజలు అని చెప్పేసి మాట్లాడుతాను. అసలు ఎందుకు, ఏమైంది అనే విషయాల కన్నా ముందు ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడిండో వినే ప్రయత్నం చేద్దాం. నేను చేయను. నా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే, ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి, గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది, అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు, గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. సో రాజాసింగ్ మాటలలో బీజేపీ తప్పు చేస్తే, పర్టికులర్గా వినండి, బీజేపీ కానీ బీజేపీ నాయకులు కానీ తప్పు చేస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతా. బీజేపీ నేను ఎక్కడైతే కూడా తప్పు పట్టట్లే, బీజేపీ పార్టీని కూడా నేను తప్పు పట్టట్లే. బీజేపీ పార్టీలో కొందరు నాయకులు చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ మీరు ఏ కార్యకర్తను నన్ను అడగండి, నా నియోజకవర్గానికి వెళ్ళండి, అక్కడ అడిగి తెలుసుకోండి. ఏ రోజు కూడా నేను పార్టీ గైడ్లైన్స్ను వీడి పార్టీకి నెగిటివ్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ మోర్ ఓవర్ నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేసిన, అది కూడా పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేయబట్టి రాజీనామా చేసిన. కానీ నా పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను గెలిపించింది గోషామహల్ నియోజకవర్గ ప్రజలు. గోషామహల్ నియోజకవర్గ ప్రజలకు నేను సమాధానం చెప్పుకోవాలి, మీకు కాదు. అండ్ మోర్ ఓవర్ నా ఏ ఎన్నికల్లో కానీ 3 సార్లు గెలిస్తే 3 సార్లు కూడా నాకు పార్టీ పరంగా ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేకుండానే నేను గెలిచిన అని చెప్పేసి ఖరాఖండ్గా రాజాసింగ్ మాట్లాడుతున్నాడు. అయితే రాజాసింగ్ ఎపిసోడ్ ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చింది అని అంటే, రాజాసింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు అవి కొంత బీజేపీ నాయకులకు గట్టిగా తగులుతూ ఉన్నాయి. గట్టిగా తగలడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళ మనసు ఆవేదనకు పొంగి పొర్లిపోయి ఆవేదనలో ఏం చేయాలనో అర్థం కాక రాజాసింగ్ను టార్గెట్ చేసిండు. రాజాసింగ్ను టార్గెట్ చేస్తే రాజాసింగ్ ఏం చేసిండు, ఏకంగా పార్టీనే టార్గెట్ చేయడం పుట్టిండు. డైరెక్ట్ టార్గెట్ ఏంది, ఇప్పుడు రాజాసింగ్ టార్గెట్ అలా పార్టీయే టార్గెట్. అయితే మీరు ఎవరు నన్ను రాజీనామా చేయడానికి, మీరు ఎవరు ఏం చేసుకున్నా నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, నేను రాజీనామా చెయ్యా. నేను గెలిచింది బీజేపీ, అక్కడ ఒక మిత్రుడు అడిగిండు జర్నలిస్టు, నేను గెలిచింది బీజేపీ మీరు గెలిచింది బీజేపీ కండవతోనే కదా, బీజేపీ గుర్తుపైన మీరు గెలిచారు కదా అంటే, నన్ను గెలిపించింది బీజేపీ కాదు నియోజకవర్గ ప్రజలు, గోషామహల్ ప్రజలు అని చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీలోనే కొంతమంది పెద్దలు పదవి మీద ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కానీ నేను బీజేపీ ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు, ఎప్పుడు కూడా తప్పు మాట్లాడను, ఎప్పుడు కూడా తిరస్కరించను అని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీలో కొంతమంది పెద్దలు పదవి మీద ఆశతో అధిష్టానాన్ని ఎదురు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధించి చాలామంది కూడా రాజాసింగ్ పైన ఫైర్ అవుతా ఉన్నారు. అండ్ మోరోవర్ రాజాసింగ్ మాటలకు కొంత బీజేపీలో అంతర్కలహాలు మొదలైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ రాజాసింగ్ మాత్రం ఖచ్చితంగా ఖరాఖండ్గా చెప్తా ఉన్నారు, నేను నా పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మీరు ఎవ్వరేమనే చేసుకోరు, ఏం చేసుకున్నా నేను నా పదవికి రాజీనామా చెయ్యా, మీరు ఇవ్వాలన్నా వేసుకోండి. నేను సమాధానం చెప్పాల్సింది ఓన్లీ నియోజకవర్గ ప్రజలకి, ఆ సమాధానం నేను చెప్పుకుంటా.
కానీ నేను ఎప్పుడు కూడా నా మెసేజ్ ఎప్పుడు కూడా కార్యకర్తలకు తప్పుడు గైడ్ లైన్స్ వెళ్ళదు. ఎప్పుడు కూడా నా యొక్క ఫాలోవర్స్కి తప్పుడుగా నేను బీజేపీ గురించి తప్పుగా చెప్పలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి నా గురించి. నేను బీజేపీ గురించి ఎక్కడైనా నెగిటివ్గా చెప్పినా అండ్ కార్యకర్తలను అడగండి ఎప్పుడైనా నెగిటివ్గా చెప్పినా నేను బీజేపీని ఎప్పుడు తప్పు పట్టలేదే, బీజేపీలో ఉన్నటువంటి కొందరిని మాత్రమే తప్పు పడుతున్నా అని కరాఖండగా చెప్తా ఉన్నాడు. మరి బీజేపీ వ్యాఖ్యలకు రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది? నిజంగా రాజాసింగ్కి సంబంధించినటువంటి రాజీనామాను అంగీకరించినటువంటి అధిష్టానం మరి బీజేపీ బీఫామ్ మీద గెలిచినటువంటి రాజాసింగ్ను కంటిన్యూ చేస్తుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగానైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో రాజాసింగ్ విషయంలో బీజేపీ కూడా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయా? న్యాయ నిపుణుల సజెషన్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీజేపీలో కూడా అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి కొన్ని కలహాలు మరింతగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి.